ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కనకం వాళ్ళ నాన్న ఆదికేశవ్ సృహలోకి వస్తాడు. ఇంకా గౌరీ ఇంకా ఆదికేశవం చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆదికేశవ గౌరీకి కనకాన్ని గురించి అడుగుతూ ఉంటాడు. ఇంకా కనకం వచ్చి వాళ్ళ నాన్న పక్కనే కూర్చొని సంతోషంతో ఇంకా వాళ్ళ నాన్న చేతిని పట్టుకుంటుంది. ఇంకా కనకం నాన్న ఉన్నట్టుండి కుప్ప కూలిపోతే నా ప్రాణం పోయినట్టు ఉంది నాన్న తెలుసా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ నాన్న నా కూతురు పెళ్లి చేయకుండా ఊరందరికీ పప్పన్నం పెట్టకుండా ఈ ఆదికేశవ ఎక్కడికి పోతాడే అని చెప్పి అంటే ఇంకా కనకం మా నాన్న ప్రాణాల మీదకు తెచ్చే పెళ్ళి నాకు అవసరం లేదు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు చూడు తల్లి నీ పెళ్ళి చేయకుండా ఎలా అమ్మ ఇప్పుడు నీ పెళ్ళి నాకు మొదటి ఆఖరి బాధ్యత అని చెప్పి అంటాడు. ఇంకా గౌరీ ఇప్పుడు ఆ పెళ్ళి గురించి ఎందుకయ్యా అవే అయిపోతాయిలే అయ్యా దేవుడు కరుణించాడు నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయ్యావు అది చాలయ్యా మాకు అని చెప్పి అంటుంది. ఇంకా కనకం అవును నాన్న నువ్వు కోలుకున్నావు మాకు అంతకు మించి ఏం కావాలి చెప్పు అని అంటుంది. ఇంకా వాళ్ళ నాన్న జీవితంలో ప్రతిదీ మనకి పాఠం నేర్పుతుంది, బంధువుల మీద అతి ప్రేమ కూడా మన ప్రాణాల మీదకి వస్తుందని తెలిసింది అని చెప్పి అంటే ఇంకా డాక్టర్ వచ్చి ఆదికేశవతో మాట్లాడి ఇంకా కనకం సంకల్పమే మిమ్మల్ని బ్రతికిచ్చింది అని చెప్తాడు. ఇంకా మరోవైపు విహారి వాళ్ళ అమ్మని డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా ఆమెను జాగ్రత్తగా చూసుకోమని ఇంకా విహారికి డాక్టర్ చెప్తారు. ఇంకా విహారి ప్రకాష్కి కాల్ చేసి ఎత్తాడు. దాంతో ఇంకా విహారి వాళ్ళ తాత వచ్చి ఇంకా నేను వస్తాను మనం వెళ్దాం అని చెప్తాడు. ఇంకా కనకం ఓ వ్యక్తి డబ్బు కట్టాడని తల్లితో చెప్తుంది. ఇక గౌరీ డబ్బు ఇచ్చి అతనికి ఇచ్చేయి అని అంటుంది. ఇంకా కనకం డబ్బులు పట్టుకుంటుంది. ఎక్కడని వెతకాలి అతన్ని అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా కనకం ఒకవైపు వెతికితే మరోవైపు నుంచి ఇంకా విహారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ప్రకాష్ కనకాన్ని చూసి కనకం విహారిని కలవడం సేఫ్ కాదు అని కనకాన్ని కలవాలని అనుకొని ఇంకా కనకం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఇంతలో కనకం విహారిని చూసి వెళ్ళేసరికి విహారి వెళ్ళిపోతాడు. ఇక కనకం దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతన్ని కనిపించేలా చేయమని చెప్పి డబ్బును అక్కడే ఉన్న హుండీలో వేస్తుంది. విహారి ప్రకాష్కి కాల్ చేసి ఏంట్రా బిజీ అని అడిగితే హార్ట్ అటాక్ పేషెంట్స్కి ధైర్యం చెప్పడానికి వెళ్ళానని అంటాడు. ఇంకా ప్రకాష్ వాళ్ళకి చెప్పాల్సింది చేయాల్సింది చాలా ఉందని చెప్పి ఇంకా ఆదికేశవ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ప్రకాష్ కనకం గురించి అడుగుతాడు. ఇంకా కనకం వచ్చి ప్రకాష్కి థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకా ప్రకాష్ వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఇంకా బయటికి వెళ్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ ఆదికేశవతో మీ కూతురికి అమెరికా సంబంధం వల్లే ఇలా అయిందని, ఒకటి పోతే దానికి మించింది మరొకటి వస్తుందని పెళ్ళిలో మొత్తం జరిగింది విన్నానని అంటాడు. మీ చెల్లి చేసిన పని బాలేదని అమెరికాలో వాళ్ళలో చాలామంది ఉన్నారని, మీరు ఓకే అంటే నాకు తెలిసిన కొన్ని అమెరికా సంబంధాలు ఉన్నాయని మీరు మాట్లాడమంటే నేను మాట్లాడతానని చెప్పి ఇంకా ప్రకాష్ అంటాడు. ఇంకా ఆదికేశవ్ సంతోషంతో సరే అని అంటాడు. ఇంకా కనకం అప్పుడే పెళ్ళొద్దంటే ఇంకా ఆదికేశవ్ ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని చెప్పి అంటాడు. ఇంకా మరోవైపు కదాంబరి కూతురు అంబికని పిలుస్తుంది. ఇంకా హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందా, ఇంటికి పట్టిన పీడ పోయిందా అని చెప్పి అడిగితే అంబిక తను మా ఇంటికి పట్టిన పాపం అని తనకి ఏం కాదని డిశ్చార్జ్ అయి వస్తారని చెప్పి అంటుంది. ఇంకా ఇంతలో విహారీ వాళ్ళు వస్తారు. ఇంకా ఇంట్లో పని వాళ్ళు ఇంకా హారతి తీస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.